అందరికీ నమస్తే. విద్యుత్ కొనుగోలు అంశం, విద్యుత్ కొనుగోలు తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ విచారణ, కేసీఆర్కు లేఖ రాయడం, నోటీసులు ఇవ్వడం, తర్వాత కేసీఆర్ మీ కమిషన్ తప్పుపడుతూ రిప్లై ఇవ్వడం, తర్వాత హైకోర్టుకు పోవడం, కొట్టేయడం, ఇదంతా కూడా మనకు తెలుసు. కానీ ఒక మేజర్ అప్డేట్ వచ్చింది సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసిండ్రు కేసీఆర్. ఈ కమిషన్ చెల్లదని, ఈ కమిషన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి తన ఒపీనియన్ చెప్పిండని, ఈ కమిషన్ రద్దు చేయాలని, ఈ చైర్మన్ను మార్చాలని, ఇట్లా కొన్ని వాదనలతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఈరోజు దాని మీద హీరింగ్ జరిగింది. దానిలో కేసీఆర్కు రిలీఫ్ వచ్చింది. కేసీఆర్ వాదనను కోర్టు ఏకీభవించింది. తర్వాత ఆ కమిషన్ చైర్మన్ మార్చాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అందుకే నేను రేవంత్కు జల్లకు కేసీఆర్ రిలీఫ్ అని పెట్టింది. ఎందుకంటే ప్రభుత్వం నియమించిన కమిషన్ అది ఎల్ నరసింహారెడ్డి గారికి చైర్మన్గా ప్రభుత్వమే ఇచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, విచారణ జరిపింది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ జరిపిండ్రు. కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకోల్ రోహిత్కి వాదనలు జరిపిండ్రు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలోనే పరిధిని అతిక్రమించిండ్రు. ఆల్మోస్ట్ ఆయన అంతకుముందు ఈ కమిషన్కు రాసిన లేఖలోనే ఉంది, విద్యుత్తు కొనుగోలు అంశం అంతా కూడా ఈఆర్సీ పరిధిలో ఉంటుంది. ఈఆర్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే, ఈఆర్సీలో ఎవరికైనా అనుమానాలు ఉంటే ట్రిబ్యునల్స్ ఉంటే ట్రిబ్యునల్స్కి పోకుండా ఈ విచారణ కమిషన్ ఏందన్న విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా వినిపించారు. ట్రిబ్యునల్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ చేస్తారు? కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేశాం. మార్కెట్ రేట్ కంటే మేము యూనిట్ ₹3.90 కొనుగోలు చేశాం. అంతకుముందు ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అంతకుముందు చాలా ఆర్టీఐలు వేసి చాలా సమాచారం తీసుకున్నారు విద్యుత్ ఈఆర్సీల దగ్గర నుంచి, వివిధ సంస్థల నుంచి అని దానిలో పేర్కొన్నారు. ఇది కక్షపూరిత చర్య అని కేసీఆర్ తరఫున వాదనలు జరిపినారు. ఇంకా విచారణకు ముందే దోషిగా ఎట్లా తెలుస్తారని సుప్రీంకోర్టు అయితే ఇది కక్ష సాధింపు చర్య అని కేసీఆర్ తరఫున అడ్వకేట్ వాదనలు జరిపినారు. ఇంకా దీనిపైన విచారణకు ముందే దోషిగా కేసీఆర్ని తేల్చేసిండ్రు ఎల్ నరసింహారెడ్డి గారు. ఆయన ముందే ప్రెస్ మీట్ పెట్టిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయినారు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా కొనుగోలు చేసి వచ్చింది. సేమ్ టైం వేరే ప్రభుత్వంతో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేరే రాష్ట్ర ప్రభుత్వంతో కొనుగోలు చేసింది కాబట్టి టెండర్ల ప్రక్రియ తీసుకోలేదని కూడా వాదన వినిపించిండ్రు. ఇంకొకటి, ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ క్రిటికల్ టెక్నాలజీ వాడినాం కాబట్టి దీనిలో కూడా ఎలాంటి తప్పిదం జరగలేదని కేసీఆర్ తరఫున అడ్వకేట్ వాదన జరిపిండ్రు. సేమ్ ప్రభుత్వం తరఫున కూడా అభిషేక్ సింఘ్వి ఆయన కూడా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, ఆయన వాదన జరిపిండ్రు. అక్కడి నుంచి కూడా సేమ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తెలంగాణ సమాజంలో అనుమానాలు ఉన్నాయని, ప్లస్ దీనిలో అక్రమాలు జరిగినాయని, ప్లస్ అసెంబ్లీలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ విచారణ వేయండి, మేము విచారణ రెడీగా ఉన్నామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయినారు. ఎనీవే సుప్రీంకోర్టు అయితే రెండు వర్గాల వాదనల తర్వాత, ప్రభుత్వము ప్లస్ కేసీఆర్ రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత ఎల్ నరసింహారెడ్డిని తప్పబట్టినారు. ఎల్ నరసింహారెడ్డి గారు విచారణలో ఉండగా ఎట్లా మీడియాతో మాట్లాడతారు, విచారణలో ఉండగా ఒక నిర్ణయాన్ని ఎట్లా ప్రకటిస్తారు, కేవలం కమిషన్ చైర్మన్గా కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధిలో కేవలం ఎంక్వైరీ మాత్రమే చేయాలి, రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి, అంతవరకే కానీ ఈ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి దీనిలో దోషులుగా తేలినట్టుగా ఇట్లాంటివి చేయకూడదని, ప్లస్ న్యాయం చెప్పాలి తప్ప, న్యాయం కనిపించాలి తప్ప పక్షపాతం కనబడకూడదు, ఏకపక్షంగా ఉన్నట్లుగా బయటికి కనబడకూడదు, న్యాయం మాత్రమే చెప్పాలి జడ్జులని సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ దీనిలో వచ్చిన కీలక మలుపు ఏంటంటే, యాక్చువల్గా కేసీఆర్ ఏమో మొత్తం ఈ కమిషన్ రద్దు చేయాలని, ప్లస్ ఈ కమిషన్ ఎంక్వైరీ అనర్హత అని, కేవలం ట్రిబ్యునల్లో మాత్రమే దీనిపైన విచారణ జరపాలని, వాళ్ళు ట్రిబ్యునల్ తెలియకపోతే కోర్టుకు పోవచ్చు అనే వాదన కేసీఆర్ వినిపించారు. బట్ కోర్టు మాత్రం అట్లా కాదు, కేవలం ఈ కమిషన్కి చైర్మన్ మాత్రమే మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కూడా ఒక 2-3 రోజుల్లో కొత్త చైర్మన్ని కమిషన్కి ఎల్ నరసింహారెడ్డి గారి ప్లేస్లో కొత్త జడ్జిని మళ్ళీ నియమిస్తామని ప్రభుత్వం కూడా చెప్పింది. ఎనీవే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది మనం చూసినాం, ఇదొక హైపోథికేటెడ్, ఇప్పటిదాకా చూసిన సిచ్యువేషన్ చూస్తే ఇది కొంత కాంట్రవర్సీకి దారితీసింది. ఎల్ నరసింహారెడ్డి గారు మొట్టమొదట ఆయన వ్యవహరించిన తీరే ఈ కాంట్రవర్సీకి కారణమైంది. కేసీఆర్కి రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది ఎల్ నరసింహారెడ్డి.
ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి ప్లేస్లో కొత్త జడ్జి రాబోతున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ మళ్ళీ కొత్త జడ్జి కూడా కేసీఆర్ నోటీస్ ఇస్తారు, కేసీఆర్ను విచారణ రమ్మని పిలుస్తారు. మరి విచారణకు అటెండ్ అవుతారా? అప్పుడు ఆల్రెడీ హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ ఇప్పటికే ఈ కమిషన్ పైన విచారణ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది, కేసీఆర్ విచారణకు వచ్చి అక్కడ ఉన్న విషయాలను కూడా చెప్తారా? ఎందుకంటే ఇప్పటికీ కేసీఆర్కి ఆపోజిట్గా ప్రొఫెసర్ కోదండరాం ప్లస్ జేఏసీ ఎలక్ట్రానిక్స్ కరెంటు జేఏసీ రఘు ఇద్దరు తమ వాదన వినిపించారు. రఘు అయితే ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఇచ్చిండ్రు, దీనిలో ఇట్లా జరిగింది అట్లా జరిగిందని. కానీ బీఆర్ఎస్ నుంచి కూడా సేమ్ అట్లాంటి వాదననే వినిపిస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వాల మధ్య జరిగినప్పుడు దీనికి టెండర్లు ఎందుకు అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHELతోన ఇవన్నీ కూడా కొనుగోలు చేసినప్పుడు అక్కడ భద్రాద్రి కానీ యాదాద్రి పవర్ ప్లాంట్స్ అని నిర్మిస్తున్నప్పుడు దీనిలో అవకతవకలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అక్కడ ఛత్తీస్గఢ్లో ప్రభుత్వంతో ఇక్కడ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు దానిలో అక్రమాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సేమ్ టైం ఇప్పటిదాకా జరిగిన విచారణ అంతా కూడా వన్ సైడ్ విచారణ జరిగింది, కేవలం ఇక్కడ మాత్రమే విచారణ చేసినారు. కానీ ఎక్కడైతే కొనుగోలు చేసినారో అక్కడ కూడా విచారణ చేయాలి కమిషన్. అక్కడ రమణ సింగ్ అని బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారు అప్పుడు కొనుగోలు ఇవన్నీ జరిగినప్పుడు 2015 టైంలో. కాబట్టి రమణ సింగ్ను కూడా విచారించాలి, అప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో అధికారులను కూడా విచారించాలన్న ఒక డిమాండ్ బీఆర్ఎస్ నుంచి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది, చాలా కీలకమైన మలిపిది ఈ విద్యుత్ రంగ ప్రాజెక్టు లేకపోతే విద్యుత్ కొనుగోలు విషయంలో జరుగుతున్న విచారణలో. ఈ విషయంలో ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అయితే ఇది అప్డేటు. తర్వాత ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.